వాడికి పరిపాలన చేసేవాడికి ఉండవలసిన అవగాహన ఏదో అవగాహనతోని గ్రామీణ ప్రాంతంలో పెరిగిన రాష్ట్రం అంటే దేశం అంటే ఎక్కడో లేదు, గ్రామాల సమూహమే తెలంగాణ రాష్ట్రం. 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు అంటేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షల పైగా ఉండే ఈ మొత్తం ఈ దేశంలో అన్ని గ్రామాలు చిన్న చిన్న పల్లెలు కలిస్తేనే ఈరోజు భారతదేశం. సమస్యలు ఎక్కడుంటాయి, సమస్యలు ఎక్కడ పరిష్కరించాలి, ఈ అవగాహన గడీలలో ఉన్న దొరలకు లేకపోవచ్చు. గ్రామంలో సమస్యలు పరిష్కారం అయితే మండలం పరిష్కారం అయినట్టే, మండలంలో సమస్యలు పరిష్కారం అయితే నియోజకవర్గంలో పరిష్కారం అయినట్టే, నియోజకవర్గాలలో పరిష్కారం అయితే జిల్లాలో పరిష్కారం అయినట్టే, జిల్లాల సమస్యలు పరిష్కారం అయితే రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయినట్టే, అన్ని రాష్ట్రాలలో సమస్యలు పరిష్కారం అయితే దేశం అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు చెప్పండి మిత్రులారా, కొండారెడ్డిపల్లిలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, పేదవాడి మధ్యలో పెరిగిన నేను, పేదల సమస్యలు తెలిసిన నేను ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేనా? పరిపాలన నేను అందించలేనా? పాలమూరు బిడ్డలు పరిపాలనకు పనికిరారా? తట్ట పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పలుగు పనికి మనమే కావాలి, పార పనికి మనమే కావాలి, పరిపాలనకు మాత్రం పాలమూరు బిడ్డ వద్దనే దురహంకారాన్ని బొందబెట్టాల్సిన బాధ్యత ప్రతి పాలమూరు బిడ్డ మీద లేదా అని నేను ఈరోజు మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మిత్రులారా, అహంకారానికి కూడా అత్తుంటుంది, అహంభావానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అహంకారం అహంభావం పెట్టేగిపోయి గద్దరన్నను గడీల ముందల 4 గంటలు ఎర్రటెండ కూర్చోబెట్టినోని ఇవాళ మనం క్షమించాలనా? ఇవాళ ఒక్కసారి ఆలోచన చెయ్యండి. యుద్ధ నౌకై పేదల గలమై తెలంగాణ రాష్ట్ర సాధనలో సమిదైన గద్దరన్న కలవడానికి వస్తే నీ గడి ముందల 4 గంటలు ఎర్రటెండకు నిలబెట్టినావు కదా, నీకు ఉరి శిక్ష వేసిన తక్కువ నాన్నే నీడున్న సోదరులు నేను అడగదలుచుకున్నా. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ ప్రభుత్వంలో అడిగిన వాళ్లకు రేషన్ కార్డు ఇచ్చిన మాట వాస్తవం కాదా? రేషన్ కార్డు ఉన్న ప్రతి వాడికి సన్నబియ్యం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అదనంగా మళ్ళీ 2,000 ఇండ్లు మంజూరు చేసిన మాట వాస్తవం కాదా ప్రతి నియోజకవర్గానికి? అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు, ఆడబిడ్డల ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 36,000 కోట్ల రూపాయల రైతు భరోసా, 80,000 కోట్ల రూపాయలు ఒడ్లు కొనడానికి నిధులు ఖర్చు పెట్టి ఉచిత విద్యుత్తు కోసం 30,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి బట్టి గారు ఖర్చు పెట్టిన మాట వాస్తవం కాదా? 1,76,000 కోట్ల రూపాయలు ఈ చివరి ఇప్పుడు వేసే రైతు భరోసాతోని ఈ 30 నెలల్లో మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సరాసరిన 5,600 కోట్లు ప్రతి నెల మేము ఖర్చు పెడితే 10 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది ఏందో లెక్కలు తేల్చండి. మొన్నటికి మొన్న మా జూపల్లి గారు సవాలు విసిరిండ్రు, 70,000 కోట్ల రూపాయల అప్పున్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలతో మీకు అప్పచెప్తే 8,21,000 కోట్ల రూపాయల అప్పులు చేసిరు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మీ చేతులకు వచ్చింది. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు గారిని, సంవత్సరానికి 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా 10 ఏళ్లలో 20 లక్షల పేదలకు ఇల్లు కట్టించేవాళ్ళు. నేను ఇక్కడికి వచ్చిన మా అక్కల్ని, మా సోదరులను అడుగుతున్నా, మీ ఊర్లలో కేసీఆర్ ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్లు వారిచ్చిండా? 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలో కూలేశ్వరం అయ్యింది. 1,00,000 కోట్లు గోదావరి పాలైనాయి. ఇది కేసీఆర్ పరిపాలన. ఇవాళ వాళ్ళ కొడుకు, వాళ్ళ అల్లుడు గల్లీ గల్లీ తిరుగుతున్నారు, గద్దల్లాక ఊరు మీద తిరుగుతున్నారు. రావాలి రావాలి అని. ఎవరయ్యా రావాలి అని నేను అడిగిన.
అంటే పాపాల భైరవుడు ఫామ్ హౌస్లో బంధించిన పాపాల భైరవుడు మళ్ళా బయటికి రావాలని. తెలంగాణ ఉద్యమంలో అప్పులను తప్పులను అబద్ధాలను తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు మన్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 ఏళ్ళు అధికారం ఇచ్చిండ్రు. 10 ఏళ్ళల్లో ఆయన చేసింది ఇసుక దోపిడీకి అడ్డం పడ్డ నేరళ్ళ దళితులను లారీలెక్కి తొక్కిచ్చిండు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో గిరిజనులకు బేడీలేసి జైల్లోకి తీసుకెళ్ళాడు. ప్రశ్నాపత్రాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఉద్యమం జరిగితే గ్రూప్ 1 పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్షలాది రూపాయలతోని 100 కోట్లు కొల్లగొట్టి ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా అమ్ముకున్నారు. ఇండ్లు ఇయ్యలే, పెన్షన్ ఇయ్యలే, నిధులు ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఎందుకయ్యా వీళ్ళు ఇంతగానం రావాలి అంటుర్రు? ఒక్కసారి మా సోదరులను ఆలోచన చేయమని అడుగుతున్నా. ఎందుకంటే అల్లుని మంత్రి చేసిండు, కొడుకుని మంత్రి చేసిండు, బిడ్డని ఎంపీ చేసిండు, ఓడితే ఎమ్మెల్సీ చేసిండు. ఆయన సుట్టపు సడ్డకుని కొడుకు మందులు అందిస్తాడని రాజ్యసభ చేసిండు. వాళ్ళ చుట్టాలను దయాకర్రావును, వినోదరావును, కృష్ణారావును కావాల్సిన వాళ్ళందరినీ మంత్రులను చేసిండు. ఓడిపోతే ప్రభుత్వ సలహాదారులను చేసిండు. అందుకే వాళ్ళు తాపత్రపడుతురా, గుండెలు బాదుకుంటున్నారు, రావాలి మా పాపాల భైరవుడు రావాలి అని. ఆ పాపాల భైరవుడు నీకు టీవీ ఇచ్చిండు చూపించుకోవడానికి, రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండు, అబద్ధాలు చెప్పడానికి వినడానికి భజన పరులను ఇచ్చిండు. అందుకోసం వాళ్ళు రావాలంటారు. మరి నేను అడుగుతున్నా, ప్రజాపాలన ఎందుకు పోవాలి? మా యువకులకు నేను సూచన చేస్తున్నా, పెళ్ళికి పోయినా, సావుకు పోయినా, దావత్కు పోయినా, బీర్ షాప్కి పోయినా, బార్ షాప్కి పోయినా, కళ్ళు దుకాణానికి పోయినా, ఏడికి పోయినా చర్చ పెట్టుర్రు. ఈ ప్రజాపాలన పోవాలి ఎందుకు? ఫామ్ హౌస్లో బందీ అయిన పాపాల భైరవుడు రావాలి ఎందుకు అని చర్చ పెట్టుర్రు. ప్రజాపాలన ఎందుకు పోవాలి? రేషన్ కార్డు ఇచ్చినందుకు పోవాలనా? సన్నబియ్యం పెట్టినందుకు పోవాలనా? ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలనా? ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలనా? రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలనా? రైతు భరోసా చేసినందుకు పోవాలనా? వరి వేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒట్లు పండిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? డ్రగ్స్ అమ్మేటోళ్ళను, గంజాయి అమ్మేటోళ్ళను బొక్కల పెట్టి మక్కలు ఇరగొట్టినందుకు ప్రజాపాలన పోవాలనా? మీరు వస్తే ఏం చేస్తారే? ఫామ్ హౌస్లలో అమ్మిన గంజాయి డ్రగ్స్ ఇవాళ రైతు బజార్లలో పెట్టి అమ్ముతారా? ఏం చేస్తారు మీరు? ఏం చేయనీకి రావాలి? ఏం అన్యాయం చేసినామని ప్రజాపాలన పోవాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఆశీర్వదించిన ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం పోవాలని ఎందుకంటున్నారా అంటే వాళ్ళ సంపాదన ఆగిపోయింది, వాళ్ళ దోపిడీ ఆగిపోయింది, వాళ్ళ దొంగతనాలు ఆగిపోయినాయి. వాళ్ళతో పాటు దోపిడీ చేసిన అధికారులను నిన్న మొన్న ఒక్కనొక్కరిని చూస్తే 100, 200, 300 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఇవాళ ఏసీ బోలకు పట్టుబడుతున్నారు. ఎక్కడదా ఈ సొమ్ము? ప్రజలను దోసుకున్నది కాదా? గజ్వేల్ ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాతలు ముత్తాతలు ఇచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజలని దోసుకున్నదా? నీ కొడుకు జన్వాడల 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ అల్లుడు హరీష్ రావుకు 50 ఎకరాలు మోయినాబాద్ల ఫామ్ హౌస్ వచ్చింది. నీ బిడ్డ కల్వకుంట్ల కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. నీ సడ్డకుని కొడుకు సంతోష్రావు లెక్కలైతే ఇక చెప్పేటట్టనే లేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి 10 ఏళ్ళల్లో? ఎక్కడివి ఆస్తులు? ఏడ సంపాదించారు? ఏం వ్యాపారం చేసిర్రు? ఎక్కడి నుంచి వచ్చిన ఈ సంపద, ఈ వజ్ర వైదూర్యాలు, ఈ బెంజు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? తెలంగాణ అప్పుల పాలైంది, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. మా ఆడబిడ్డలు బతుకమ్మ చీరలు ఇస్తే కూడా అందులో కమిషన్లు కొడితే ఆ చీరలు తీసుకుపోయి పొలాల కాడ పిట్టలను బెదిరియనికే కట్టే పరిస్థితి.